హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీల గొంతు పట్టుకొని మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. ఎందుకు చేసావు ఈ పని? నువ్వు బీరువా ఓపెన్ చేసి ఎందుకు చూసావు ఆ బాక్స్లో ఉన్నది అని చెప్పి అడగటంతో, బుద్ధి గడ్డి తిని చూశానమ్మా, ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగదమ్మా, నన్నుకి ఒక్కసారికి క్షమించి వదిలేయండమ్మా, ఇంక ఎప్పుడు ఏమి చూడనమ్మా, ఏమి మాట్లాడను అని చెప్పడంతో, ఇంకొక్కసారి ఈ పని చేసావో ఏం చేస్తానో నాకే తెలియదు అని మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పనమ్మా, ఒట్టు, నా మీద ఒట్టు అని నీల భయపడుతూ చెప్తూ ఉంటుంది. ఈ విషయం మూడో కంటికి తెలిసింది అంటే కనుక నిన్ను చంపేస్తాను. అది నా గతం ఒక పీడకలలా మర్చిపోదామని అనుకుంటున్నా. మళ్ళీ నువ్వు భవిష్యత్తులో దాన్ని గుర్తు చేయాలని అనుకోకు. ఇది విషయం ఎవ్వరికి తెలియకూడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది నీలాని. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అమర్ హాస్పిటల్లో ఆలోచిస్తూ ఉంటాడు జరిగిన దాని గురించి. బాగి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అరు అమర్ని అలానే చూస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ దగ్గరికి అక్కడ క్లీన్ చేసే ఒక అమ్మాయి వస్తుంది. బాబు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా చూసుకోలేదు, మీరు తుడుస్తున్నట్టు అని అమర్ అడుగుతూ ఉంటాడు. లేదు బాబు, నిన్ను ఉదయం నుంచి చూస్తున్నాను, మీ ఆవిడ కోసం అలాగా తాపత్రయపడుతున్నావు, 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళి చూసి వస్తూనే ఉన్నావు, ఆ అమ్మాయి ఎలా ఉందా అని చెప్పి. తినటానికి కూడా ఉదయం నుంచి లెగకుండా ఇక్కడే కూర్చున్నావు. భార్య గురించి హాస్పిటల్లో ఇలా ఉండటం శిక్ష అనుకునే మగాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, కానీ నువ్వు ఓపికగా ఉదయం నుంచి అక్కడే ఉన్నావు. మీ భార్య చాలా అదృష్టవంతురాలు బాబు. ఒకటి చెప్పనా బాబు, అక్కడ వినాయకుడి దగ్గర కుంకుమ ఉంది కదా, అది చాలా మహిమ గలది. మీ భార్యకి వెళ్ళి కోలుకోవాలని ఆ బొట్టు పెట్టు బాబు, తొందరగా కోలుకుంటుంది అని చెప్పడంతో అమర్ ఆలోచిస్తూ అలానే కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు గుప్తా అడుగుతూ ఉంటాడు, నీ పతిదేవుడు ఇప్పుడు ఏం చేస్తాడనుకుంటున్నావు బాలిక అని అడగటంతో అరు అంటుంది, ఆయన అలాంటివేవి అస్సలు పట్టించుకోరు అని లైట్ తీసుకుంటుంది. ఇక ఇంతలో గుప్తా అమర్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అమర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఉన్న కుంకుమని ఒక పేపర్లో పొట్లం కట్టుకొని బాగి గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అరు అది చూసి ఆశ్చర్యపోతుంది. ఈయన ఇలాంటి పనులు కూడా చేస్తారా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక బాగి దగ్గరికి అమర్ వెళ్తాడు. బాగి నుదుటిన అలా దేవుడి కుంకాన్ని పెడతాడు. బాగి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది, ఆశ్చర్యపోతుంది అమర్ అలా చేయటంతో. ఇంతలో డాక్టర్ గారు వస్తారు అక్కడికి. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడగటంతో, పర్వాలేదు డాక్టర్ గారు అని బాగి చెప్తూ ఉంటుంది. ఇక్కడ మందులున్నాయి, నర్సు వచ్చి ట్యాబ్లెట్లు వేయలేదా అమ్మా అని అడగటంతో, వెయ్యలేదని చెప్తూ ఉంటుంది. ఇదిగో బాబు, నీ భార్యకి ట్యాబ్లెట్లు వెయ్యి అని చెప్పడంతో అమర్ ఆ ట్యాబ్లెట్ తీసి అక్కడ బాగి చేతికి ఇచ్చేస్తాడు. ఇక డాక్టర్ చెప్తూ ఉంటాడు, ట్యాబ్లెట్ వేయమంటే ఆ అమ్మాయి నోట్లో వేయమని అర్థం బాబు అని చెప్పడంతో, ఇక మళ్ళీ బాగి చేతి నుంచి ట్యాబ్లెట్ తీసుకొని తన నోట్లో వేస్తాడు. వాటర్ కూడా పట్టిస్తూ ఉంటాడు. చాలా ప్రేమగా బాగి ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఇకప్పుడు డాక్టర్ చెప్తూ ఉంటారు, అమ్మాయి బాగానే ఉంది, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, లేదు మళ్ళీ ఇలాగే పనులు చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మీరు అక్కడ బిల్ కట్టేసి డిశ్చార్జ్ షీట్ తీసుకొని రండి బాబు, అప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళచ్చు అని చెప్పడంతో అమరిక డిశ్చార్జ్ చేయటానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వెళ్తాడు. ఇక గుప్తా అరు అక్కడే బయట ఉంటారు. గుప్తా గారు, మీరు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి, ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండండి, నేను మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని చెప్పడంతో, ఇక ద్వాకర్కి నన్ను ద్వారపాలకుడిని చేసేసావా బాలిక అని తిడుతూ ఉంటాడు. అరు ఇక ఎవరు చూడకుండా మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది. మిస్సమ్మ ఎలా ఉన్నావు అని చెప్పడంతో, అక్క మీరా, ఎప్పుడు వచ్చారు? బాగానే ఉన్నానక్క అని బాగి చెప్తూ ఉంటుంది. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మిస్సమ్మ, నువ్వు అమ్ముని కాపాడావు, నీ ప్రాణాలకి తెగించి మరి, నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావు అని చెప్పడంతో బాగి షాక్ అయిపోతుంది. నీ కుటుంబమా? నీ కుటుంబం ఏంటక్క
అమ్ము నాకు కూతురుతో సమానమే అక్క. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అమ్ముకి మీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది. ఇక అరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు కదా, నేను అలా ఫీల్ అయ్యాను నా కుటుంబంలానే, అందుకనే అలా అన్నాను అని చెప్పటంతో అవునా అని చెప్తూ ఉండగా ఇంతలో డాక్టర్ గారు లోపలికి వస్తూ ఉంటారు. గుప్తా హడావిడిగా అరు దగ్గరికి వచ్చి బాలిక అక్కడ డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఈ విషయం ఇప్పుడా చెప్పేది, ఇందాకే చెప్పాలి కదా అని అరుస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావా అక్క అని అనేలోపే డాక్టర్ గారు లోపలికి వచ్చేస్తారు. ఇక అప్పుడు ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు భాగ్యని. అక్కతో అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. అక్క ఇక్కడ ఎవరు లేరే అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక గుప్తా అరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అక్క డాక్టర్ ఇక్కడే ఉంది కదా అని చెప్తూ ఉంటుంది. అక్క ఇక్కడ ఎవరు లేరు కదమ్మా, ఇందాక రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నట్టుగా వచ్చాయి, నీ బ్రెయిన్కి స్కానింగ్ తీర్చడం మర్చిపోయానమ్మా, నువ్వు ఏంటేంటో మాట్లాడుతున్నావు అని చెప్పి అనటంతో అక్క డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ వస్తూ ఉంటాడు. హడావిడిగా అరు గుప్తా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిగోండి డాక్టర్ ఇక్కడే ఉంది అక్క అని చూపిస్తూ ఉంటుంది. అదేంటి అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంతలోనే వెళ్ళిపోయింది, అక్క ఎప్పుడు ఇంతే, ఎవరికి పరిచయం చేద్దామన్నా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఏంటో మాట్లాడుతున్నావమ్మా అని డాక్టర్ అర్థం కాకుండా చెప్తూ ఉంటాడు. ఇంతలో అమర్ వచ్చి ఇక ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చా డాక్టర్ గారు, అంత బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది కానీ ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడితే తీసుకురండి టెస్ట్ చేద్దాం అని చెప్తాడు. ఇక వీల్ చైర్ ఉందా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. లేదుగా, ఉన్నా అక్కడ ఎవరు రారు, మీరే వాకింగ్ చేసినట్టుంటుంది, అమ్మాయిని దగ్గరుండి నడిపించుకొని తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్తాడు. ఇక అమర్ భాగ్యకి అలా ప్రేమగా చెయ్యి అందిస్తాడు. దగ్గరుండి భాగ్య మీద చెయ్యి వేసి అలా నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. తీసుకువెళ్ళి జీపులో ఎక్కిస్తాడు. భాగ్య అయితే ఆశ్చర్యపోతుంది అమర్ ప్రేమకి. జీప్లో ఎక్కుతూ ఉండగా తలకి కొంచెం తగులుతుంది. ఇక మిస్సమ్మ అలా కూర్చొని ఉంటుంది. సీట్ బెల్ట్ కూడా అమరే మిస్సమ్మకి పెడతాడు. ఇక ఇంటికి తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు. అక్కడ అమర్ వాళ్ళ నాన్న నిర్మలాకి రాథోడ్కి పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇదిగో కోడలు ఇంటికి వస్తుంది, వచ్చిన వెంటనే మీరు కోడలి పనులు ఏవి కూడా చేయొద్దు, అన్నీ అమరే చేస్తాడు అని చెప్తూ ఉంటాడు. అదేంటండి పాపం అన్నీ అమరే ఎలా చేస్తాడు అని నిర్మల అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకటి కావాలంటే అన్ని పనులు అమరే చెయ్యాలి, మీరు గుర్తుపెట్టుకోండి, మనోహరిని నీలాని కూడా చెయ్యనివ్వద్దు, అడ్డుపడాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఇంటికి తీసుకొని వస్తాడు. మిస్సమ్మని జీప్ దిగేటప్పుడు మళ్ళీ తలకి తగులుతుందని మిస్సమ్మ తలకి దెబ్బ తగలకుండా అలా చెయ్యడ్డు పెడతాడు. మిస్సమ్మ ఆశ్చర్యపోతుంది. అలా నడిపించుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటాడు. అమర్ మిస్సమ్మని జంటని చూసి నిర్మల అమర్ వాళ్ళ నాన్న చాలా ముచ్చట పడుతూ ఉంటారు. నీల హారతి తీసుకునిరా అని చెప్పడంతో నీల దిష్టి తీసుకొని వస్తుంది. నిర్మల వాళ్ళిద్దరికీ కలిపి ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి హారతిస్తూ ఉంటుంది. అరు అక్కడి చెట్టు చాటున నుంచుని చూస్తూ ఉంటుంది. నా దిష్టి ఏం కాదు అని చెప్తూ ఉంటుంది. గుప్తాతోటి కొంచెం అసూయ పడుతూ ఉంటుంది. మిస్సమ్మని అమర్ని అలా దగ్గరగా చూసి అమర్ చాలా జాగ్రత్తగా మిస్సమ్మని లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరి ప్రేమ కథ మొదలవ్వబోతుంది రానున్న ఎపిసోడ్లో.